నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. వారణాసి అంటేనే కాశీ, కాశీ అంటేనే భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, విద్య, భాషల సంగమం. అలాంటి పవిత్రమైన నగరంలో ఇప్పుడు మరో కొత్త ఆలోచనకు రూపం ఇవ్వడానికి యూపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. వారణాసిలోని పాఠశాలలు, కళాశాలల్లో తమిళ భాష తరగతులను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో యూపీ సర్కారు ఉంది. దేశంలోని భిన్న ప్రాంతాల మధ్య భాష, సాంస్కృతిక సమైక్యతను మరింత బలపరిచే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా భాషల మధ్య గోడలను కూల్చే దిశగా ఇది ఒక కీలకమైన అడుగుగా అర్థమవుతుంది. అయితే ఈ మొత్తం కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ కలగా చెప్పుకుంటున్న కాశీ తమిళ సంగమం విజన్కు పూర్తిగా అనుగుణంగా ఉండడం కూడా విశేషమని అనిపిస్తుంది. కాశీకి తమిళనాడుకు మధ్య ఉన్న నాగరికత సంబంధాలు నిన్నటి విషయాలు కావు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రెండు ప్రాంతాలు విద్య, సంస్కృతి, ఆధ్యాత్మికతతో ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నాయి. ఆ పురాతన అనుబంధాన్ని మళ్లీ ఈ తరం ముందు తీసుకురావడమే కాశీ తమిళ సంగమం యొక్క అసలు ఉద్దేశం. ప్రభుత్వ క్వీన్ కళాశాల విద్యార్థిని పాయల్ పటేల్ ద్వారా ఇటీవల ఈ అంశం మరింత చర్చకు రావడానికి కారణంగా మారింది. డిసెంబర్ 28న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. తక్కువ సమయంలోనే తమిళం నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన పాయల్ పటేల్ పేరు ఉదాహరణగా ఇప్పుడు అనేక విద్యాసంస్థలకు ప్రేరణగా మారింది. ప్రధాని మాటలు బయటకు వచ్చిన వెంటనే వారణాసిలోని ప్రభుత్వ క్వీన్ కళాశాల యాజమాన్యం తమిళ భాషా తరగతులను రోజు సాయంత్రం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయానికి అధికారిక మద్దతు కూడా లభించిందని కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ కుమార్ వెల్లడించారు. జిల్లా పాఠశాల ఇన్స్పెక్టర్ నుంచి కూడా తరగతులు నిర్వహించాలన్న ఆదేశాలు వచ్చాయని తెలిపారు. మొదటగా సాయంత్రం వేళల్లో ఆప్షనల్గా ఈ తరగతులు నిర్వహించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలని కళాశాల భావిస్తోంది. అయితే ఇది భవిష్యత్తులో ఒక రెగ్యులర్ కోర్సుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. వారణాసి నుంచి దాదాపు 50 మంది ఉపాధ్యాయులను తమిళనాడుకు పంపించి అక్కడ హిందీ బోధించాలన్న యోచనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంటే ఒకవైపు తమిళాన్ని ఉత్తరప్రదేశ్లో నేర్పించడం, మరోవైపు హిందీని తమిళనాడులో బోధించడం అని వెల్లడైంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య భాష మార్పిడి ద్వారా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా కొత్త సంస్కృతిని దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాయల్ పటేల్కు గతంలో తమిళం నేర్పిన తమిళనాడుకు చెందిన సంధ్య కుమార్ సాయితో ఇప్పటికే చర్చలు జరిగాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఆమె ఆన్లైన్ ద్వారా తమిళ తరగతులు తీసుకోవడానికి అంగీకరించడం ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూర్చింది. టెక్నాలజీ సహాయంతో భాష నేర్చుకోవడం ఇప్పుడు సులభం అవడంతో ఈ తరగతులు ఎక్కువ మంది విద్యార్థులకు చేరువయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని తమిళ విభాగం అధిపతి కూడా ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాశీ తమిళ సంగమం అంటే కేవలం భాష నేర్పడమే కాదు, కాశీ తమిళనాడు మధ్య ఉన్న యుగాల నాటి నాగరికత, సాంస్కృతిక, విద్యా సంబంధాలను కొత్త తరం ముందుకు తీసుకెళ్లడమే దీని అసలు లక్ష్యమని హరిశ్చంద్ర గర్ల్స్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రియాంక తివారీ చెప్పారు. ఇప్పటికే తమ సంస్థలో 15 రోజుల పాటు తమిళ భాషా కార్యక్రమాన్ని నిర్వహించామని, అందులో సుమారు 50 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భాషల పట్ల ఆసక్తి పెరిగిందని, ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకోవాలన్న ఆలోచన బలపడిందని చెప్పారు. వారణాసిలో తమిళ భాషా తరగతుల ప్రవేశం ఒక సాధారణ విద్యా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశంలోని భాషా వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసే ప్రయత్నంలో ఒకటనేది చెప్పవచ్చు. ఒక భాష నేర్చుకోవడం అంటే మరో సంస్కృతిని గౌరవించడం, అర్థం చేసుకోవడం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న ఈ భాషా వంతెనలు మరింత బలపడితే దేశ ఐక్యత మరింత గట్టిపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాశీ నుంచి మొదలైన ఈ ప్రయత్నం రాబోయే రోజుల్లో దేశమంతటా ఒక ఉదాహరణగా ఎలా నిలుస్తుందో చూడాలి.